హాయ్ అండి. ఆలూతోటి చాలా రకాలైన వంటకాలైతే ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి. ఈరోజు ఆలూతోటి నేను సింపుల్‌గా 10 నిమిషాల్లో చేసుకునే ఒక రెసిపీని అయితే చూపించబోతున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. తక్కువ ఐటెమ్స్ తోటి ఈజీగా అయిపోతుంది. చాలా తక్కువ టైంలోని. నచ్చితే ఒకసారి మీరు చూసి ట్రై చేయండి. అలాగే మన సంతోషమ్మ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి. ముందుగా ఆలూనైతే తీసుకొని పై తొక్క తీసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ షేప్ వచ్చేలాగా అయితే కట్ చేసుకోండి. అన్ని ముక్కలకు కూడా. తర్వాత కొంచెం వాటర్‌లోని సాల్ట్ అయితే వేసుకొని, మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు వేసుకొని ఉడికించుకోండి. ఈలోపు నేనిక్కడ అందులో పడే ఐటెమ్స్ అన్నీ ఇలా కట్ చేసుకుంటున్నానండి. మనకి ఆలు ఉడికేలోపు ఈ ముక్కలైతే కట్ చేసేసుకోవచ్చు. నేనైతే సన్నంగా కట్ చేసుకున్నానండి ఆనియన్స్‌ని. ఒక 2 ఆనియన్స్‌ని ఇలా సన్నంగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. దాని తర్వాత అల్లాన్ని కూడా కట్ చేసుకున్నానండి. ఇందులోకి మనము ఏ వస్తువు వేసినా సరే దాన్ని వీలైనంత సన్నంగా కట్ చేసుకోవడానికే చూడండి. టేస్ట్ చాలా బావుంటుందండి ఇలా కట్ చేసుకోవడం వలన. తర్వాత వెల్లుల్లిపాయని అలాగే పచ్చిమిర్చిని కూడా సన్నంగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇవి కట్ చేసేలోపు మనకి బంగాళాదుంప కూడా ఉడికిపోయిందండి. 50% ఉడికితే సరిపోతుంది. దాని తర్వాత అందులోకి ఒక 3 స్పూన్ల కార్న్ ఫ్లవర్, 1 టీ స్పూన్ మైదా, చిటికెడంత సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకోండి. అవసరమైతే కొంచెం 1 టీ స్పూన్ వాటర్ వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే వాటర్ అస్సలు యూజ్ చేయలేదండి. ఇలా కలుపుకొని ఆయిల్లోనైతే ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం హీట్‌లోనే వేగించుకోండి. వేసిన వెంటనే కలుపుకుంటా ఒక 2 నిమిషాల తర్వాత ఇలా కలుపుకొని లేత ముక్కుబుడక రంగు వచ్చే తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక ప్యాన్‌లోని ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నంగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లిని ఇలా వేసుకొని దోరగా వేగించుకోండి. అందులోకి సన్నంగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని మంచిగా ఇలా వేగించేసుకోండి. అవి దగ్గరికి అయిన తర్వాత కొంచెం టమాటా సాసు అలాగే సోయా సాసు, ఒక 3 స్పూన్ల వాటర్‌ని కూడా వేసుకొని ఇలా కలిపేసుకోండి. ఇందులోకి చిటికెడంత మిరియాల పొడి, చిటికెడంత సాల్ట్‌ని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇలా దగ్గరికి అయిన తర్వాత మనం వేగించి పెట్టుకున్న ఆలును కూడా వేసుకొని స్లోగా ఇలా కదుపుకోండి. స్పీడ్‌గా కలపకండి. ముక్కలు విరిగిపోకుండా స్లోగా ఇలా చూసుకొని జాగ్రత్తగా కలుపుకోండి. చివరగా కొంచెం కొత్తిమీరని వేసుకొని ఇలా సర్వ్ చేసుకుంటే వేడి వేడి ఆలు మంచూరియా అయితే రెడీ అండి. చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి బంగాళాదుంపతో ఇలా ట్రై చేయండి. నచ్చితే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.